నమస్తే వెల్కమ్ టు డయల్ జై హింద్. మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక సందేహాలు ఉంటాయి. అలాంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, ఆగమ శాస్త్ర పురాణ పండితులు బ్రహ్మశ్రీ కొత్తపల్లి సురేష్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. అయితే ఈ 2024 శ్రావణ మాసం వస్తుంది. అయితే ఎలా ఉండబోతుంది? సో లాస్ట్ ఇయర్ దానికంటే ఈసారి కొంచెం డిఫరెంట్గా ఏమన్నా ఉంటుందా? సో పూజలు కానీ అదంతా ఎలా చేసుకోవాలి అంటారు? ఏ రోజు వస్తుంది? యాక్చువల్గా ఏ రోజు నుంచి స్టార్ట్? శ్రావణ మాసం ఎప్పుడు ప్రాప్తించినా లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం గొప్పగా ఉంటుందా, మరో సంవత్సరం ఎప్పుడు శ్రావణ మాసం ప్రత్యేకత శ్రావణ మాసమే. శ్రవణాజాయితే విష్ణు స్వరూప అంటే శ్రవణ నక్షత్రానికి అధిపతి మహావిష్ణువు. వెంకటేశ్వర స్వామి వారు కూడా ఈ శ్రవణ నక్షత్రం పుట్టారు. ఈ శ్రవణ నక్షత్రంలో ఉన్నటువంటి పౌర్ణమిని ప్రాప్తించిన రోజు శ్రావణ పౌర్ణమి. మనకి రక్షాబంధనం అంటే రాఖీ పండుగ మనం అద్భుతంగా చేసుకుంటాం. పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం అద్భుతంగా వరలక్ష్మి అమ్మవారి పూజ చేసుకుంటాం. లక్ష్మి అనుగ్రహం పొంది రక్షణ పొందుతాం. కాబట్టి ఈ శ్రావణ మాసానికి అద్భుతమైనటువంటి విశేషం ఉంటుంది. అయితే చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, మహాభారతం చెప్పిన ప్రకారం శివుడి అనుగ్రహం పొందాలంటే విష్ణువుని పూజించాలి, విష్ణువు అనుగ్రహం పొందాలంటే శివుడిని పూజించాలి. ఈ సంవత్సరం మనం ఆషాఢ అమావాస్య చెప్పుకున్నాం. అది 4వ తారీఖు ఆదివారం వచ్చింది. ఆగస్టు 4న ఆషాఢ అమావాస్య ఆదివారం వచ్చింది. ఆ రోజు పుష్యమి నక్షత్రం అయిపోయింది. సోమవారం రోజున ఆశ్లేష నక్షత్రంతో కూడుకున్నటువంటి సోమవారం పుష్యమి నక్షత్రం వెళ్ళిపోయి ఆశ్లేష వచ్చి సోమవారం శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ కాలసర్పదోషాలు, తీవ్రమైనటువంటి కాలసర్పదోషాలు చాలా ఉన్నాయి. తక్షక కాలసర్పదోషం, కుళికా కాలసర్పదోషం, మహాపద్మకాల సర్పదోషం, తర్వాత వాసుకి కాల సర్పదోషం, ఇట్లా సర్పదోషాలు, ఘాతక కాల సర్పదోషం, ఇట్లా రకరకాల సర్పదోషాలు ఉన్నాయి. ఈ సర్పదోషాలు ఉండి కొన్నిసార్లు ఐడెంటిఫై కాకుండా కాలసర్ప యోగాల్లో కూడా ఇబ్బంది పడుతుంటారు కొంతమంది. కాలసర్ప దోషం, కాలసర్ప యోగం అని రెండు ఉంటాయి. దోషం వల్ల ఇబ్బందులు పడుతూ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. వీళ్ళందరూ ఎంతసేపటికి కాలసర్పదోషం వస్తే ఘాటి వెళ్దామా, లేకపోతే కాళహస్తి వెళ్దామా, లేకపోతే నాసిక్ వెళ్దామా, త్రయంబక్ వెళ్దామా అనుకుంటారు. ఆ క్షేత్రాలు ఎప్పుడు ఎవర్గ్రీన్, వాటిల్ని మనం కాదను. కానీ అటువంటివి వెళ్ళలేని రోజున శాస్త్రం చాలా వెసులుబాట్లు కల్పించింది. ఈ ఆశ్లేష నక్షత్రంతో కూడిన ఈ సోమవారం రోజున శివుడికి గనక అభిషేకం చేసుకుంటే, నాగేశ్వర స్వామి అని పేర్లు పెట్టుకున్న దేవుళ్ళు ఉంటారండి. నాగలింగేశ్వరుడు, నాగేశ్వర స్వామి వారు, కైలాస నాగేశ్వరుడు, ఇట్లా పేర్లు ఉంటాయి. ఈ నాగప్రతిమ అంటే విశేషంగా కొన్ని దేవాలయాల్లో సర్పాలు కూడా వెళ్ళి అక్కడ నాగులు ఆ శివలింగానికి పడిగబట్టిన సందర్భాలు మనం ఈ మధ్య కూడా యూట్యూబ్లో చూస్తుంటాం. అటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాల్లో ప్రత్యేకంగా మనం గనక శివుడికి అభిషేకం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ సర్పదోషాల నుంచి బయటపడడానికి ఈ సోమవారం ఆస్కారం ఉంది. సంతానం లేనివారు, భార్యాభర్తల మధ్య సమస్యలు విపరీతంగా ఉన్నటువంటి వారు, తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్నవారు, ఉద్యోగ అభీష్టం నెరవేరిన వారు, చదువుల్లో తరచూ ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్న వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగం పొందాలి అనుకునే అవి పొందడంలో త్రుటిలో మిస్ అవుతున్న వాళ్ళు, ఇలా అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ఈ సోమవారం శ్రావణ మాసం ప్రారంభమైన రోజున 5వ తారీఖు ఆగస్టు 5 శివాభిషేకం ఈశ్వరుడికి వీలైతే శివలింగం మీద పడిగబెట్టించి అభిషేకం చేయించుకోగలిగితే ఇంకా అద్భుతమైన ఫలితం ఉంటుంది. అంటే నాగాభరణం పెడతారు కదా, స్వామివారికి ఆ నాగాభరణం పెట్టి ఉండగా మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోగలిగితే అద్భుతమైన అవకాశం ఉంటుంది. అలా చేయడం ద్వారా శుభాన్ని పొందే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి.